దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కార్మికుల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రముఖ సామాజికవేత్త హరగోపాల్ ఆరోపించారు. పదోన్నతులు, పింఛను విషయంలో రైల్వే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ రైలు నిలయం ఎదుట దక్షిణ మధ్య రైల్వే ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల నిరసనలకు హరగోపాల్ మద్దతు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు సైతం సిద్ధమని రైల్వే ఇంజనీర్లు హెచ్చరించారు. మీరు సమస్యను జటిలం కాకముందే తక్షణంగా స్పందించి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొని మినిమం 3 or 4 ప్రమోషన్స్ ఉండాలి. జాయిన్ అయిందంటే మినిమం టైం బౌండ్ ప్రమోషన్. మనం వేరే వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ టైం బౌండ్. ఐఏఎస్ వాళ్ళకి ఎట్లయితే టైం బౌండ్ ప్రమోషన్, మాకు అటువంటి ప్రమోషన్ ఇవ్వండి. బస్ మేము ఇంకేం అనలేదు, ప్రాక్టీస్ లో ఉన్నది, మేము కొత్తది ఏమాడలేదు లేదు. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, మాకు మేము ఇంజనీర్, వాళ్ళు బిఏ, మేము ఎక్కువ చదువుకున్నాం, వాళ్ళు తక్కువ చదువుకున్నాం. ఈ జేఈ నుంచి ఎస్ఎస్సి కింద ప్రమోషన్ రావాలంటే కూడా ఆ జేఈ మళ్ళీ రిటర్న్ టెస్ట్ రాయాలి, వైవావోస్ రాయాలి, వాడికి మళ్ళీ ఏసీఆర్లు, సిఆర్లు ఇవన్నీ స్క్రూటనైజ్ చేయాలి. అదే ఒక ఆఫీసరు అసిస్టెంట్ క్యాడర్ ఆఫీసర్లో కనుక యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయితే ఆయనకి చైర్మన్ రైల్వే బోర్డు దాకా కనీసం ఒక 8 నుంచి 9 ప్రమోషన్లు తీసుకుంటాడు. మధ్యలో ఏ రకమైన హర్డిల్స్ లేవు. ఆ రకమైన ప్రమోషన్స్ మాకు ఎందుకు ఇవ్వటం లేదు? మేము అదే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కూడా డిప్లొమా చేస్తున్నాం, వాళ్ళు అదే బీటెక్ చదివి వస్తున్నారు. డిఫరెన్స్ ఏంటి?